ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సాంఘిక అధ్యయనాలు, వివిధ సామాజిక శాస్త్రాలు. మనం లాస్టు ఏం టాపిక్ చెప్పుకున్నాం? సాంఘిక అధ్యయనాలు నిర్వచనాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే సాంఘిక అధ్యయనాలు, వివిధ సామాజిక శాస్త్రాల గురించి చూద్దాం మనం. చూడండి, సాంఘిక అధ్యయనం, సాంఘిక అధ్యయనం అనేది మరి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సాంఘిక అధ్యయనం మానవులు వారి వివిధ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తుందమ్మా. సాంఘిక అధ్యయనం అనేది ఏంటమ్మా? మానవులు వారి వివిధ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తుంది. జస్ట్ మనం ఏంటంటే అవగాహన పెంచుకోవటమే మనకు అప్లికేషన్ టైప్‌లోనే క్వెషన్స్ అడుగుతారు. ఏంటి సాంఘిక అధ్యయనం అనేది మానవులు వారి వివిధ సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తుందమ్మా. సెకండ్ పాయింట్ చూడండి, సాంఘిక అధ్యయనం. సాంఘిక అధ్యయనంలో వ్యక్తులకు ప్రాధాన్యత లేదు. మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఉంటుంది. అంటే మరి మనం ఇక్కడ గమనించినట్లయితే వ్యక్తిగతంగా మన అవసరాలు కాకుండా మానవ సంబంధాలు. ఇప్పుడు మానవులతో ఉన్న సంబంధాలే సాంఘిక అధ్యయనం అనేది ఏంది? కుటుంబం, సమాజం ఇట్లాంటిది గురించి చెప్తుందిగా. రాష్ట్రం, దేశం, వివిధ దేశాల సంబంధాలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల సంబంధాలు, అదేవిధంగా సమాజంలో మన పౌరులుగా ఎలా మసులుకోవాలి, బాధ్యతలు ఎలా నిర్వహించాలి, మన హక్కులేంది, మన బాధ్యతలు ఇవన్నీ గురించి చెప్తుందమ్మా. వ్యక్తులకు ప్రాధాన్యత లేదమ్మా. మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఉందమ్మా. తర్వాత సాంఘిక అధ్యయనం, సామాజిక శాస్త్రాల విషయ జ్ఞానం ఒకటే. అంటే రెండిటి జ్ఞానం ఒకటే. ఇప్పుడు సాంఘిక అధ్యయనం అనేది, అదేవిధంగా సామాజిక శాస్త్రాల విషయ జ్ఞానం ఒకటే అమ్మ. విషయ జ్ఞానం ఒకటే. ఇప్పుడు జనరల్‌గా సాంఘిక అధ్యయనం అన్నా, సామాజిక శాస్త్రాలు మొత్తం ఇప్పుడు ఇది సాంఘిక అధ్యయనం అనేది ఏంటి, మనకు పాఠశాల స్థాయిలో కొద్ది పరిమితిలో నేర్పిస్తారు. కానీ సామాజిక శాస్త్రాలు కూడా ఏంటి, డిగ్రీ మరియు ఆ పై క్లాసులలో మరి సమగ్రంగా నేర్చుకుంటాం. కాబట్టి విషయ జ్ఞానం ఒకటే అమ్మ. విషయ జ్ఞానం అనేది ఒకటే. ఇప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థ అది మనం ఏం చెప్తాం, పాఠశాల స్థాయిలో సర్పంచ్ ఎవరు, వార్డ్ మెంబర్ ఎవరు, ఓటు హక్కు ఏంటి అని చెప్పుకుంటాం. అదే సామాజిక శాస్త్రాలు వచ్చేటానికి ఏంది, మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, అదేవిధంగా దాని మీద కమిటీలేవేశారు, దాని విధులేంది, సర్పంచ్ విధులేంది, ఎంపీడీఓ విధులేంది, అంటే విషయ జ్ఞానం ఒకటే అమ్మ. విషయ జ్ఞానం అనేది ఒకటే. కానీ ఇది పరిమితంగా నేర్చుకుంటాం, అది బ్రాడ్‌గా నేర్చుకుంటాం. కాబట్టి విషయ జ్ఞానం ఒకటే. చూడండి, సాంఘిక అధ్యయనం, సామాజిక శాస్త్రాల విషయ జ్ఞానం ఒకటే. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండమ్మా. ఈ 2 శాస్త్రాలు మానవుడు తన అవసరాలు తీర్చుకోవడానికి చేసే కృషిని వివరిస్తాయమ్మా. అంటే ఈ 2 శాస్త్రాలు సాంఘిక అధ్యయనం గావచ్చు, సామాజిక శాస్త్రాలు గావచ్చు. అంటే ఇప్పుడు సామాజిక శాస్త్రాల సమన్వయం వల్లనే సాంఘిక అధ్యయనం వచ్చింది. అంటే 2 వేరు వేరు గాదు. అదో సబ్జెక్ట్, ఇదో సబ్జెక్ట్ గాదు. అంటే ఈ 2 ఒకటే. కానీ విషయ జ్ఞానం ఒకటే. కానీ ఈ 2 శాస్త్రాలు ఏం జెప్తున్నాయి? ఈ 2 శాస్త్రాలు చూడండి, ఈ 2 శాస్త్రాలు మానవుడు తన అవసరాలు తీర్చుకోవడానికి చేసే కృషిని వివరిస్తున్నాయమ్మా. మానవుని అవసరాలు ఎన్నో ఉంటాయమ్మా. ఇప్పుడు మన ఎకానమీలో ఏం చెప్తుంది? మానవుని కోరికలు అపరిమితం. కోరికలు తీర్చుకోవడానికి వనరులనేవి పరిమితంగా ఉంటాయి. కాబట్టి మానవుని అవసరాలు తీర్చుకోవడానికి చేసే కృషిని వివరిస్తాయేమో ఈ 2 శాస్త్రాలు. ఇప్పుడు 2 శాస్త్రాలు అంటే సాంఘిక అధ్యయనం, సామాజిక శాస్త్రం ఈ 2 కూడా మానవుడు తన అవసరాలు తీర్చుకోవడానికి చేసే కృషిని వివరిస్తాయి. అది పౌర అవసరాలు కావచ్చు, రాజకీయ అవసరాలు కావచ్చు, ఆర్థిక అవసరాలు కావచ్చు, మరి అదేవిధంగా మానవ సంబంధించిన అవసరాలు కావచ్చు, ఇట్లాంటివమ్మా. నెక్స్టు ఈ 2 శాస్త్రాల్లో బోధనాంశం మానవ సంబంధాలే. ఈ 2 శాస్త్రాలు ఇప్పుడు సాంఘిక అధ్యయనం గావచ్చు, సాంఘిక సమాజ శాస్త్రం గావచ్చు. ఈ 2 శాస్త్రాల్లో బోధనాంశం ఏంటి? నువ్వేం బోధించాలి? బోధనాంశం ఏంది? మానవ సంబంధాలే. హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్పాలమ్మా. మానవ సంబంధాలు. ప్రతి పౌరుడు ఇంకో పౌరునితో ఎలా ఉండాలి? మానవ సంబంధాలు ముఖ్యం. అప్పుడే ప్రపంచం శాంతియుతంగా ఉంటది. సమాజం శాంతియుతంగా ఉంటది. అప్పుడే శాంతియుతంగా ఉన్నప్పుడే మానవ సంబంధాలు బాగుంటాయి. మానవుడు జీవన ప్రమాణ స్థాయి బాగుంటది. మానవుడు తోటి మానవుడి మీద ఆధారపడుతూ ముందుకెళ్తాం జరిగిద్దమ్మా. నాగరిక సమాజంగా మారిద్ది. దీని అర్థమైందమ్మా. ఇక నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పరిశీలించినట్లయితే సాంఘిక అధ్యయనాలు, సామాజిక శాస్త్రాల మధ్య ఈ కింది భేదాలు కలవు. ఏమున్నాయి? సాంఘిక అధ్యయనాలు, సామాజిక శాస్త్రాల మధ్య ఈ కింది భేదాలు కలవు. ఏం భేదాలున్నాయనేది చూద్దామమ్మా. ఫస్ట్ పాయింట్ 1 చూడండమ్మా. సాంఘిక అధ్యయనాలు పాఠశాల స్థాయిలో బోధిస్తారు. సామాజిక శాస్త్రాలు డిగ్రీ మరియు వయోజన స్థాయి వారికి బోధిస్తారు. అంటే ఇప్పుడు సాంఘిక అధ్యయనాలనేవి పాఠశాల స్థాయిలో. ఇప్పుడు పాఠశాల స్థాయిలో అంటే 10థ్ క్లాస్ వరకు, 10వ తరగతి వరకు బోధిస్తారు. మరి సామాజిక శాస్త్రాల విషయానికొచ్చేటప్పటికి ఏంటి, డిగ్రీ మరియు వయోజన స్థాయి వారికి బోధిస్తారు. వయోజన స్థాయి వారికి బోధిస్తారు.
ఇప్పుడు సామాజిక శాస్త్రాలంటే ఏంది? మనకు ముందు అవగాహన రావాలి. సామాజిక శాస్త్రాలంటే ఏంటి? చరిత్ర, పౌరశాస్త్రం, అదేవిధంగా భూగోళ శాస్త్రం, అదేవిధంగా తత్వశాస్త్రం, అదేవిధంగా సామాజిక శాస్త్రం, అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రం ఇయన్నీ సామాజిక శాస్త్రాలేమ్మా. ఇయి ఎవరికి గావాలి? ఎవరికి గావాలి? డిగ్రీ మరియు వయోజన స్థాయి వారికి కావాలి. అంటే కొంచెం పెద్ద పిల్లలకి గావాలి. చిన్న పిల్లలకి సాంఘిక అధ్యయనాలనేది పాఠశాల స్థాయిలో బోధిస్తారు. అన్నీ కలిపొస్తాయి. మొత్తం సమన్వయం జేస్తారు. వీటిని కుదించి సమన్వయం జేసి సాంఘిక అధ్యయనాలు పాఠశాల స్థాయిలో బోధిస్తారమ్మా. రెండో పాయింట్ చూడండి. రెండో పాయింట్ సాంఘిక అధ్యయనాలు ఆచరణ యోగ్యమైనవి. కానీ సామాజిక శాస్త్రాలు సిద్ధాంతపరమైనవి. సాంఘిక అధ్యయనాలంటే ఏంటమ్మా? ఆచరణ యోగ్యమైనవి. అంటే కానీ సామాజిక శాస్త్రాలేంటి? సిద్ధాంతపరమైనవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకోవాలంటే జనాభా ఉంది. జనాభా పెద్ద కుటుంబం వల్ల కుటుంబం వల్ల సమస్యలొస్తాయి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని పాఠశాల స్థాయిలో బోధిస్తారు. అంటే అమ్మా, నాన్న లేదా పిల్లలు ఇలాంటి వాళ్ళు చిన్న కుటుంబం ఉంటే అవసరాలు తీరతాయి. ఆర్థిక అవసరాలు ఎలా ఉంటాయి? చిన్న చిన్న కుటుంబాలు ఉండటం వల్ల మరి పెద్ద కుటుంబాలు సమస్యలొస్తాయి. ఎక్కువ అనేది అంటే ఆహ్, జనరల్‌గా ఆర్థికంగా ఇబ్బందులొస్తాయని చెప్పాలి. కానీ సామాజిక శాస్త్రాలు సిద్ధాంతపరమైనయి. ఇప్పుడు జనాభా సిద్ధాంతం అంటే ఏంది? జనాభా పెరగడానికి కారణం ఏంది? జనాభా పెరిగితే సమస్యలేమొత్తాయి? ఇవన్నీ సామాజిక శాస్త్రాల్లో నేర్చుకుంటామమ్మ. అంటే సిద్ధాంతపరంగా నేర్చుకుంటాం. ఏంటి ప్రభావం ఏంది? జనాభా పెరగటం వల్ల వచ్చే ప్రభావాలేంటి? జనాభా ఎందుకు పెరుగుతుంది? ఏంటి? వాట్ ఈస్ వాట్ అని చెప్పుకుంటాం. అది చిన్న పిల్లలకి అవసరం లేదమ్మా. నువ్వు చిన్న పిల్లల కాడికొచ్చేటాళ్ళకి ఏం చెప్పాలా? చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం అంతే. ఆ పరిమితి వరకే చెప్పాలి. అంతకు మించి చెప్పకూడదు. ఎందుకు పెరుగుతుంది? పెరిగితే సమస్యలేంది? పెరగటం వల్ల ప్రభావాలేంటి? సిద్ధాంతాలేంది? మాల్థస్ సిద్ధాంతం ఏంది? ఇయన్నీ చెప్పక్కర్లేదమ్మా. ఇయన్నీ ఎందులో నేర్చుకోవాలి? సామాజిక శాస్త్రాల్లో నేర్చుకోవాలి. సామాజిక శాస్త్రాలనేవి సిద్ధాంతపరమైనవి. సాంఘిక అధ్యయనాలనేవి ఆచరణ యోగ్యమైనవి. ఆచరణ యోగ్యంగానే సాంఘిక అధ్యయనాలు ఉంచాలి. కానీ సామాజిక శాస్త్రాలకొచ్చేటానికి సమగ్రంగా, సిద్ధాంతపరంగా ప్రభావాలు, ఫలితాలు ఇయన్నీ చెప్పుకోవాలమ్మా. ఇక తర్వాత తీసుకుంటే సాంఘిక అధ్యయనాలు ఆచరణకే ప్రాముఖ్యత ఇస్తాయి. సామాజిక శాస్త్రాలు జ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తాయి. చూడండమ్మా జ్ఞానం నేర్చుకోవడం. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు అంటే ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? ఉద్దేశాలేంది? కారణాలేంది? ఫలితాలేంది? మొత్తం సమగ్రంగా నేర్చుకునేవి సామాజిక శాస్త్రాలు. ఇయన్నీ సాంఘిక అధ్యయనాలు అవసరం లేదు. ఎందుకు? ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అని రిసర్చ్ చేసేంత పని పెడితే పిల్లవాడికి అర్థం కాదమ్మా. తార్కికంగా ఉంటాయి కాబట్టి అంత అర్థం కాదు. కాబట్టి సాంఘిక అధ్యయనాలనేవి ఆచరణకే ప్రాముఖ్యత ఇస్తాయమ్మా. ఆచరణకే ప్రాముఖ్యత ఇస్తాయి. కానీ జ్ఞానం అంతా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వద్దమ్మా. వాట్, ఏ వై, ఏది అంటే వెన్ను, ఎట్లా, హౌ ఇయన్నీ చెప్పొద్దు. అంటే వాడికి ఏంది, ఎందుకొచ్చింది, ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది, ఏంటి అని చెప్తే వాడికి మైండ్‌కెక్కదు. కాబట్టి సాంఘిక అధ్యయనాలనేవి ఆచరణకే ప్రాముఖ్యత ఇస్తాయి. సామాజిక శాస్త్రాలనేవి జ్ఞానానికే ప్రాముఖ్యత ఇస్తాయి. ఈ పాయింట్ మనం గమనించాలి. ఈ కింది వాళ్ళలో జ్ఞానానికి ప్రాముఖ్యత ఇచ్చేవేమి? సాంఘిక అధ్యయనాలా? సామాజిక శాస్త్రాలా? ఇట్లా వాట్ ఈస్ వాట్ అని అడుగుతుర్రు. సామాజిక శాస్త్రాలమ్మా. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ పాయింట్ చూడండమ్మా. సాంఘిక అధ్యయనాలు ఆహ్, జ్ఞానానికి సంబంధించిన అభ్యాసన అనుభవాలను కలగజేస్తుంది. సామాజిక శాస్త్రాలు నూతన విషయ జ్ఞానానికి అధ్యయనానికి ఉపకరిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంఘిక అధ్యయనాలనేవి జ్ఞానానికి సంబంధించిన అభ్యాసన అనుభవాలను కలగజేస్తుందమ్మా. అభ్యాసన అనుభవాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్‌యూపీడబ్ల్యూ అని స్కూల్‌లో ప్రాజెక్ట్ వర్కులుంటాయమ్మా. ఇప్పుడు ఆహ్, వ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయండి. ఇప్పుడు పర్యావరణంపై ప్రాజెక్ట్ వర్క్ చేయండి అనేది లేదా ఇంకా మన ఎర్త్ గురించి ప్రాజెక్ట్ వర్క్ చేయండి అంటే భూమి గుండ్రంగా ఉంటుందని పిల్లవాడు ఒక ఒక బాల్‌ని తీసుకొని ఆ భూమిలా తయారు చేసి అట్లా ఇస్తే అది మనకి అభ్యాసన అనుభవం. ఓకే. భూమి ఇలా ఉంటది. ఆ బాల్‌లా ఉంటదనేది వాడికి అర్థమైపోయిద్ది. తర్వాత సామాజిక శాస్త్రం అనేది నూతన విషయ అధ్యయనానికి ఉపకరిస్తుంది. అంటే ఇప్పుడు భూమిలో ఎన్ని పొరలుంటాయి? మ పై పొరను ఏమంటారు? మధ్య పొరను ఏమంటారు? కింది పొరను ఏమంటారు? మరి భూభ్రమణం అంటే ఏంది? భూ పరిభ్రమణం అంటే ఏంది? నూతన విషయ జ్ఞానం నేర్చుకుంటాడు. ఏది సామాజిక శాస్త్రాలు ఇవన్నీ. అక్షాంశాలు, రేఖాంశాలు ఇయన్నీ సామాజిక శాస్త్రాలు నూతన విషయ అధ్యయనానికి ఉపకరిస్తాయమ్మ. కానీ అట్లా కాదమ్మా. సాంఘిక అధ్యయనం ఏంది? జ్ఞానానికి సంబంధించిన అభ్యాసన అనుభవాలు కలుగజేస్తుంది. వాడికి అనుభవం తెలుస్తుంది. నువ్వు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం వల్ల వాడికి ఇలా ఉంటదనే ఒక అనుభవం తెలుస్తది. ప్రయోగం చేస్తారు గాబట్టి. కానీ సామాజిక శాస్త్రాలు అలా కాదమ్మా. నూతన విషయ అధ్యయనానికి ఉపకరిస్తాయమ్మా.
అందులో ప్రయోగం ఉండవు. సమాజ శాస్త్ర ప్రయోగాలకు ప్రాధాన్యత తక్కువ. నువ్వు కొత్త విషయాలు నేర్చుకుంటూ పోతా ఉంటావు. కాబట్టి సమాజ శాస్త్రాలు నూతన విషయ జ్ఞానానికి, అధ్యయనానికి ఉపకరిస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్టు ఇది ఏంటంటే కంప్లీట్‌గా సాంఘిక అధ్యయనాలు, సమాజ శాస్త్రాల మధ్య భేదాలు ఇవన్నీ. ఇదేంటిది సాంఘిక అధ్యయనాలు, వివిధ సమాజ శాస్త్రాలు ఏంటి? అసలు ఏంటి అనేది. ఓకేమ్మా. సాంఘిక అధ్యయనాలనేవి ఎప్పుడైనా పాఠశాల స్థాయిలో నేర్చుకుంటామమ్మా. సమాజ శాస్త్రాలనేవి మరి ఏంటమ్మా అంటే ఎ ఇంటరు, అదేవిధంగా ఇంటర్మీడియేట్, అదేవిధంగా ఇంకా డిగ్రీ మరి ఆ పై వారికి మొత్తం నేర్చుకునేదేంటంటే సమాజ శాస్త్రాలు. ఎగ్జాంపుల్ సమాజ శాస్త్రాలంటే ఏంటంటే చరిత్ర గావచ్చు, భూగోళ శాస్త్రం గావచ్చు, పౌరశాస్త్రం గావచ్చు, అర్థశాస్త్రం గావచ్చు, మనోవిజ్ఞాన శాస్త్రం గావచ్చు, తత్వశాస్త్రం గావచ్చు, అదేవిధంగా సామాజిక శాస్త్రం సోషియాలజీ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే సామాజ శాస్త్రాలుగా చెప్తారమ్మా. ఓకేనా? ఇవన్నీ మనం నేర్చుకోవాలమ్మా. ఈ పాయింట్లన్నీ రాసుకుంటూ, అవగాహన చేసుకుంటూ ఉంటే సరిపోయిద్దమ్మా. దీని మీద బిట్లిస్తరు. ఈ కింది వాళ్ళ ఆచరణకు ప్రాముఖ్యత ఇచ్చేవి ఏంటి అంటే సాంఘిక అధ్యయనాలు. అదేవిధంగా జ్ఞానానికి ప్రాముఖ్యత ఇచ్చేదేంటంటే సామాజిక శాస్త్రాలు. ఇప్పుడు నువ్వు హిస్టరీ మొత్తం సమగ్రంగా చదివితే రాజుల పరిపాలన, దాని మీద ప్రభావాలు, ఇప్పుడు 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 ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ 1857 తిరుగుబాటు గల కారణాలేంటి? ఇవన్నీ సామాజిక శాస్త్రాలకు సంబంధించినవన్నమాట. సామాజిక శాస్త్రాలకు సంబంధించిన అంశాలు. ఓకేనమ్మా? రైట్. ఇది ఈ టాపిక్ అమ్మ. ఇక నెక్స్ట్ టాపిక్‌లో మరి సాంఘిక అధ్యయనాలు, అదేవిధంగా చరిత్రకున్న సంబంధాలు, మరి సాంఘిక అధ్యయనాలు, భూగోళ శాస్త్రం, సాంఘిక అధ్యయనాలు అంటే ఏంటి అసలు సమాజ శాస్త్రాలు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దామా. భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం, చరిత్ర వీటి గురించి చూసి తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటనేది చూద్దామమ్మా. ఇదంతా యూనిట్ 1లోనే అమ్మా. ఇయన్నీ ఏంటమ్మా? యూనిట్ 1లోనే. రైట్. నెక్స్ట్ చూద్దామమ్మా. నెక్స్ట్ టాపిక్ ఏంటి అనేది చూద్దామమ్మా.